మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది. ఎవరు నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడు కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది, తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది, కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. చేసిన మేలు మర్చిపోవడం, అవసరం తీరాక మర్చిపోవడం మనుషులకు వెన్నెతో పెట్టిన విద్య. నేటి లోకం తీరు, కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది, ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. స్త్రీల వెంటపడి విసిగించేవాడు ఏదో ఒకరోజు సర్వనాశనం అవుతాడు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలి, కానీ బంధాలే బాధలుగా మారితే బతుకు బలహీనపడుతుంది. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి, అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతాను అంటే గమ్యాన్ని చేరగలవు, కానీ విజేత అవ్వలేవు. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన ఆహాన్ని తలకిందులు చేస్తుంది. కొడితే బలం పైన కొట్టండి, వీరులుగా మిగులుతారు. బలహీనతపై కొట్టకండి, పిరికి వారిగా మారుతారు. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, మానిపోయినా అలానే ఉంటుంది. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి, ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరు సహాయం చేయరు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడిని మరవకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా ఈశ్వరుని ప్రార్థించడం మానలేదు. నీ సమయాన్ని నీకోసం ఉపయోగించు, ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చుకోవడానికి ఒక్కరైనా ఉండాలి. ఎవరికి తెలియని మన బాధలు కూడా తడియారని కనురెప్పలకు తెలుస్తాయి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు, ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. అడవికి పోయిన రాముడు రాజే, జూదమోడిన యుధస్థుడు రాజే. వ్యక్తిత్వమున్న వాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పనే లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. బయట వాళ్ళకి ఇచ్చే సమయం విలువ మన వాళ్ళకి ఇస్తే మన వాళ్ళు బయట వాళ్ళు కాకుండా ఉంటారు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్న దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నాడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసినాడు ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైన, స్నేహమైన, మరే బంధమైన. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు, ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు, అందులోని కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తానే వెళ్ళాలి, కష్టాలలో ఉన్నప్పుడు పిలువకున్నా వెళ్ళాలి. అనుకూలతలో అందరికీ మన గురించి తెలుస్తుంది, ప్రతికూలతలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుస్తుంది. జాలి గుణం గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గలవారికి సుఖములు ఎక్కువ. నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు, నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే
వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. 25 వయస్సులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయస్సులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఉండవు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పని లేదు. మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒకటి. ఏ కులపోడు పండించినా పండుతుంది, ఏ కులపోడు చనిపోయినా తనలోకి తీసుకుంటుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మన వాళ్ళే కదా అని అతిగా నమ్మితే మోస రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. పంటని చీడ పురుగుల నుండి, మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంత నష్టమే. అది పంటైనా జీవితమైనా అంత వ్యర్థమే. ఎక్కువ శృంగారం కోరుకునే ఆడవాళ్లే ఆఖరికి ఈ సమాజాన్ని ముంచేయడానికి కారణంగా మారుతారు. కోపం రావడం మానవ సహజం. అయితే దాన్ని ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ప్రదర్శించాలో తెలుసుకోవడమే విజ్ఞాత. మన చెడుని కోరేవారు మన తప్పుని మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు మాత్రం ఆ తప్పును ఎప్పుడు సరిదిద్దుతూనే ఉంటారు. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇది నటన ప్రపంచం. నవ్వుతున్నప్పుడు నీళ్లు తాగడం ఎంత కష్టంగా ఉంటుందో, మనసుకి బాధ కలిగినప్పుడు కన్నీళ్లు ఆపడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. నమ్మకం, ప్రాణం రెండు ఒకటి. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చెయ్యకు, మోసం చేసిన వారిని నమ్మకు. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కాదు. తలరాతని ఎప్పుడు నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసమే ఎదురుచూస్తుంటాయి. నువ్వు నమ్మితే ఇది నిజం. ఎదుటివాడికి బాగా సంపద ఉందని, నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. నీకు నచ్చినట్లు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలా మందికి నచ్చకుండా మిగిలిపోతావు.